ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం, హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సూపర్ 6 ఇస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈ మంత్లో వీలైనంత 2-3 రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నారు. అది తల్లికి వందనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క ఏవైతే ఈరోజు మనం దీపం 2 3 సిలిండర్లు మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రారంభించాం. ఈ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 2 అయిన తర్వాత మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం, డిఎస్సి ఈజ్ గోయింగ్ ఆన్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. 21 టెంపుల్స్లో అన్న ప్రసాదం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా సంక్షేమం, అభివృద్ధి ఈ 2 కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇది ఒక సైకిల్. ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు తీసుకుపోతామని చెప్పాం. దాన్ని నమ్మి 164 సీట్ల మనల్ని గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్లో ఇక్కడుండే అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రజల అభీష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మనం కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ చేశాం, P4 సంక్షేమ కార్యక్రమాలు మనం ఇస్తున్నాం. కేంద్రం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు, డీబీటీ ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా పేదరిక నిర్మూలన ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్, జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ P4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద, పీపుల్ పార్ట్నర్షిప్ కింద ఎక్కడికక్కడ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పీపుల్ యాజ్ క్యాపిటల్. హై నెట్వర్త్ ఇండివిజువల్ టాప్ 10% యాజ్ టు అడాప్ట్ బాటమ్ 20%. 1:1 కానీ 1:many కానీ. అక్కడ వాళ్ళు చేయాల్సిన హ్యాండ్ హోల్డింగ్, టైమ్లీ హెల్ప్, టైమ్లీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళని మెంటరింగ్ చేయడం, అనేక విధాలుగా చేసి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకొని వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తేవాలంటే ఏం చేయగలుగుతామో వర్కౌట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టాలి. ఇక్కడ ఆల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మీరు కూడా నెట్వర్క్ చేసుకోవాలి. ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళు కావాలంటే ఆర్థికంగా చేసి వాళ్లే చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు రమ్మనడం. కొంతమంది మేము ఆర్థికంగానే ఇవ్వగలుగుతాం, మేము టైం ఇవ్వలేమంటే ఇంకొక పార్ట్నర్ని, నాలెడ్జ్ పార్ట్నర్ని తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఒక ఆయన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి తేవడానికి ప్రయత్నం చేస్తారు కో స్పాన్సర్షిప్తో. దీనికి కూడా మనం చేస్తే దగ్గర ఇప్పటికే ఒక 75,000-80,000 మంది వచ్చారు. దీన్ని August 15th 15 lakhs మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఈరోజు సమాజం వల్ల మనం అందరం పైకి వచ్చాం.
ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్లో ఉండే వాళ్ళందరం మనం కూడా చిన్న కుటుంబాల్లో పుట్టాం. గాడ్స్ గ్రేస్ వీఆర్ ఏబుల్ టు రీచ్ హియర్. మనందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మన వల్లనే కాదు, మనమే కాదు, చాలామంది సమాజంలో పైకి వచ్చారు. ఈరోజు బిలినియర్స్ అవుతున్నారు. రోజు రోజుకు మిలినియర్ సంఖ్య పెరుగుతూ ఉంది. కోటీశ్వరులు, లక్షాధికారులు అయినప్పుడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.